హలో ఫ్రెండ్స్, అలాగా తిరువన్మలైలో ఒకరోజు గడిపిన తర్వాత మరుసటి రోజు ఉదయం లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళాను. అక్కడ నుండి పుదుచేరి వెళ్లే బస్సులో ఎక్కాను. టికెట్ ధర కూడా ఎక్కువ కాదు, కేవలం 110 రూపాయలు. అలాగా 2 గంటల 30 నిమిషాలు ప్రయాణం తర్వాత మన పుదుచేరి చేరుకున్నాను. మొదటగా ఒక బైక్ అద్దెకి తీసుకున్నా, కేవలం 500 రూపాయలు రోజుకి. గణపతి దర్శనంతో నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మొదటిగా ఉలుమిగ మనుకుల్ వినాయక ఆలయానికి వెళ్ళాను. అక్కడ నుంచి దగ్గరలోనే ఉండే అర్బిందో ఆశ్రమం, తర్వాత నోట్రే డేమ్ అంజిస్ చర్చ్, సీక్రెట్ హార్ట్ బస్కిల్లా వెళ్ళాను. పాండిచేరిలో చర్చిలు నిజంగా చాలా అందంగా ఉంటాయి. ఇవన్నీ ఫ్రెంచ్ వాళ్ళు నిర్మించినవే, చాలా పాత చరిత్ర కలిగి ఉన్నాయి. మీరు ఏ మతానికి చెందిన వారైనా ఈ చర్చుల్ని తప్పకుండా చూడాలి. పాండిచేరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి. మీరు ఈజీగా ఒక 6-7 అవర్స్లో ఇవన్నీ కవర్ చేయొచ్చు. తర్వాత నేను ఇమాక్యులేట్ కన్వెన్షన్ కేథడ్రల్కి వెళ్ళాను. ఆ మధ్యలోనే మీకు ఫ్రెంచ్ టౌన్లో కొన్ని అద్భుతమైన ఫోటోలు తీసుకునే మంచి స్పాట్స్ దొరుకుతాయి. బీచ్ దగ్గర మీరు ఒక పాత ఫ్రెంచ్ లైబ్రరీని, అలాగే వీరమరణం పొందిన సైనికుల కోసం మ్యారిటర్స్ మెమోరియల్ కూడా చూడవచ్చు. పాండిచేరి టౌన్ సెంటర్ కి సుమారు 2 కిలోమీటర్ దూరంలోనే ఉన్న బొటానికల్ గార్డెన్ పర్యాటకులకు ఒక మంచి ఆకర్షణ. ఈ గార్డెన్ సుమారు 22 ఎకరాల్లో విస్తీర్ణలో ఉంటుంది. పిల్లల కోసం ఇక్కడ చిన్న టాయ్ ట్రైన్ కూడా ఉంది. అది గార్డెన్ అంతా చుట్టేస్తూ ఫన్ రైడ్ ఇస్తుంది. లోపలికి వెళ్ళగానే పచ్చని చెట్టులు, పూల తోటలు, నిశ్శబ్దమైన వాతావరణం మనసును ఆకట్టుకుంటాయి. బొటానికల్ గార్డెన్ లో అద్భుతమైన టైం గడిపాక ఇక పాండిచేరి అందమైన బీచులను ఎక్స్ప్లోర్ చేసే సమయం వచ్చింది. మొదటిగా నేను వెళ్ళింది రాక్ బీచ్ కి. ఈ బీచ్ మీద చాలా మంది వాకింగ్ చేస్తూ, జాగింగ్ చేస్తూ కనిపిస్తారు. కొందరైతే అక్కడే ఏర్పాటు చేసిన న్యాచురల్ జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తారు. రాక్ బీచ్ లో ఒక్కసారి గడిపితే పాండిచేరి ఎందుకు ఫ్రెంచ్ రివియరా ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారో మీరు కూడా ఫీల్ అవుతారు. ఈ బీచ్ ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి ఫోన్తో ఫోటో తీసినా అదిరిపోయేలా వస్తుంది. లైట్స్, బ్యాక్ డ్రాప్, సముద్రం అన్నీ కలిసి ఫోటోలు అద్భుతంగా రావడానికి సహాయపడతాయి. రాక్ బీచ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ పాత బ్రిడ్జ్. దీనిని ఓల్డ్ పియర్ అని కూడా అంటారు. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. సూర్యోదయం లేదా సూర్య అస్తమయం సమయంలో ఈ బ్రిడ్జ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఫోటోలు నిజంగా అద్భుతంగా ఉంటాయి. పుదుచేరిలో చాలా బీచ్లు ఉన్నాయి, కానీ అన్నీ ఒకటేలా ఉంటాయి. మన మానవుల్లాగే అందరం ఒకటే, కానీ కులం, మతం అని వేరు చేస్తారు. వీకెండ్స్ లో సాయంత్రం సమయంలో గాంధీ స్క్వేర్ దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. రోజు చివరగా నేను డిన్నర్ కోసం కేటమెరన్ క్లబ్ కి వెళ్ళాను. అక్కడ నైట్ లైఫ్ ను ఆస్వాదిస్తూ ఒక ఫ్రెంచ్ బ్యాండ్ సంగీతం వింటూ ఫ్రెంచ్ ప్రజలతో కలిసి టైం గడపడం ఒక క్షణం నాకు నిజంగానే నేను ఫ్రాన్స్ లో ఉన్నానేమో అని ఫీలింగ్ ఇచ్చింది. ట్రావెలింగ్లో ఉన్న వర్కౌట్ మిస్ అవ్వకూడదు. బీచ్ దగ్గర న్యాచురల్ వర్కౌట్ చేయడం కంటే మంచి ఆరంభం ఇంకేముంటుంది. అలాగా నేను నా పాండిచేరి డే 2ని బీచ్ లో వర్కౌట్ తో స్టార్ట్ చేశాను. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోవిల్ ఒక యూనివర్సల్ విలేజ్. ఇక్కడ ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన ప్రజలు కులం, మతం, జాతి తేడా లేకుండా కలిసి జీవిస్తారు. మాతృ మందిరం ఇది ఒక అద్భుతమైన బంగారు గోళాకార నిర్మాణం. దీని లోపల ధ్యానం కోసం ప్రత్యేక హాలు ఉంటుంది. చిదంబర ఆలయానికి దూరం సుమారు
సుమారు 65 కిలోమీటర్లు, బైక్ మీద 2 గంటలు చేరవచ్చు. ఈ రోడ్ ట్రిప్ అసలైన సుందర యాత్ర అనిపిస్తుంది. చిదంబరములో శివుడు నటరాజ రూపములో దర్శనమిస్తారు. శివుడు నర్తన మూర్తిగా రూపములో కాళహస్తి నృత్యం చేస్తూ నిలిచిన ఈ విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో తిల్లాలి కాళీ అమ్మన్ ఆలయం ఉంటుంది. இந்த சுவாமி பேரு உச்சநாதர் சுவாமி திருநெல்வாயில். కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉచ్చినాథేశ్వర్ స్వామి ఆలయం. ఉచ్చి అంటే మధ్యాహ్నం, నాదర్ అంటే ప్రభు. అక్కడ దేవుణ్ణి మధ్యాహ్నం పూజ చేస్తే ఆశీర్వదించబడతారు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిచ్చవరం బీచ్ ఒక అద్భుతమైన డే ట్రిప్ స్పాట్. ఇది కేవలం బీచ్ మాత్రమే కాదు, ప్రపంచంలోనే 2వ పెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఇక్కడే ఉంది. బోటింగ్ చేస్తూ మ్యాంగ్రూవ్ చెట్లు మధ్య చిన్న నీటి మార్గాలు వెళ్తుంటే నిజంగా ఒక సినిమా లోకంలో వెళ్ళినట్లు అనిపిస్తుంది. చల్లటి నీటిలో నిలబడి వణుకుతున్న ఓ భిక్షగాడిని చూసా. నేను ఆశ్చర్యపోయాను. సానుభూతి చూపాలా, విమర్శించాలా అనే అయోమయాన్ని కలిగించే దృశ్యమది. నదులు, సముద్రాలు కలిసే చోటు, తీపి నీరు, ఉప్పు నీరు కలిసి ఏర్పడే ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ ఇది. ఇక్కడ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో అన్నమలై యూనివర్సిటీకి చేరుకోవచ్చు. 1929లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం 1500 ఎకరాల్లో విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మెడిసిన్, లా, అగ్రికల్చర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. ఇలా నా 2 రోజులు పుదుచేరి ట్రిప్ అందమైన జ్ఞాపకాలతో ముగిసింది. ఫ్రెంచ్ టౌన్ వీధుల నుంచి రాక్ బీచ్ అలల వరకు, ఆలయాల ఆధ్యాత్మికత నుంచి ఆరోవిల్ ప్రశాంతత వరకు ప్రతి క్షణం కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఈ జ్ఞాపకాలు నాలో ఎప్పటికీ నిలిచిపోయే అందమైన స్ఫూర్తులుగా మిగిలిపోతాయి.